నా పేరు భీమవరపు హేమ సురేష్, ఎక్స్ 36 డివిజన్ కార్పొరేటర్ని. నిన్నటితోటే మాకు పదవీ కాలం ముగిసింది. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నిన్న TV5లో ఒక కథనం వచ్చింది. 36 డివిజన్ డ్వాక్రా గ్రూపుల్లో అవకతవకలు జరిగినాయని, ఒక 20 లక్షలు 30 లక్షలు స్కామ్ జరిగిందని, అందులో కార్పొరేటర్ హస్తంతో జరిగిందని, దానికి అధికారికంగా అందరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని, పోలీస్ కేసు అయ్యింది, పోలీసు వారు విచారణ చేపట్టారని వచ్చారు. చట్టం ముందు అందరం సమానమే. నేను నిజంగానే చేశాను. అదే పీడీ వారిని కనుక్కొని, అయ్యా నేను చేసిన తప్పే, నా డివిజన్లో కాకుండా నా ఇంట్లో పన్నోళ్ళ పేరు మీద వాళ్ళకి తెలియకుండా బెనామీ పేర్ల మీద తీసేసుకున్నాను. మీరు ఎంతో చెప్తే నాకు జైలు అంటే భయం వేసేస్తుంది, కేసులు అంటే భయం వేసేస్తుంది, నేను డబ్బులు కట్టేస్తాను సార్ అని వచ్చాను. అసలు అప్పుడు అన్నారు, మేడం అసలు మీ పేరు మీద కానీ కంప్లైంట్ ఎవరూ ఇవ్వలేదు, మీ ఇంట్లో పనోళ్ళ మీద మీరు బెనామీలు పెట్టి తీసుకున్నారని, వాళ్ళకి తెలియకుండా తీసుకున్నారని కానీ ఎక్కడా మాకు కంప్లైంట్ రాలేదు, మేము ఎవరికి చెప్పలేదు అన్నారు. మరి TV5లో నిన్న సాయంత్రం వచ్చింది సార్ కథనం, ఇదిగోండి అని చెప్పి వీడియో చూపించాం. వీడియో చూపిస్తే మాకు పేపర్లో ఇలా పడితే కలెక్టర్ గారి నుంచి వచ్చినాయండి, మేమే ఫైనల్ కన్క్లూజన్కి రాలేదు, మిమ్మల్ని మేము ఎలా చెప్తాం అంటే, అది కాదు సార్ గ్రూపులో అనొద్దు, ఏ గ్రూప్ జరిగిందో ఆ గ్రూప్ పేరు చెప్పండి, మేము సార్ట్అవుట్ చేసుకుంటాం అన్నా. ఏ గ్రూపులను అవకతవకలు జరగలేదండి, కొన్ని ఎన్పిఐని గ్రూపులు మేము 6 నెలలుగా కట్టలేదు కొంచెం సమస్యల వల్ల అన్నారు. కొద్దిమంది ఏమో మేము సిఆర్పి గారికి ఇచ్చాం, సిఆర్పి కట్టలేదు అంటున్నారు. వాటి మీద విచారణ చేస్తున్నాం తప్ప మీకు వీటికి ఏ సంబంధం లేదు అన్నారు. మేము దాన్నే రిప్రజెంటేషన్ చేసి ఆయనకి లెటర్ ఇచ్చాం. ఆయన లెటర్ తీసుకుని స్టాంప్ వేసి ఇచ్చారు. సో 36 డివిజన్లో ఏ గ్రూపుల్లో అవకతవకలు జరిగినాయో ఆర్టీఐ ద్వారా అడుగుతాను. అలాగే 36వ డివిజన్లో కార్పొరేటర్ ఎవరి పేరు మీద వాళ్ళకి తెలియకుండా తీసుకుందో తెలియజేయాలని కోరుకుంటున్నాను మీడియా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ నా డివిజన్లో గ్రూప్ సభ్యులు, మొత్తం 50 గ్రూపులు ఉన్నాయి నా దాంట్లో. 3 సిఆర్పీలు, 50 పైన గ్రూపులు ఉన్నాయి, 3 సిఆర్పీలు, 2 సిఆర్పీలు బాగానే ఉన్నాయి, 1 సిఆర్పీ తేడా వచ్చింది. ఆ తేడా వచ్చిన దాంట్లో 5 గ్రూపులు తేడా వచ్చినాయని వచ్చినాయి. ఆ 5 గ్రూపులకి ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ చొప్పున గ్రూప్కి 2 తీసుకుని వచ్చా. మీరేమైనా ఎంక్వైరీ చేసుకోవాలన్నా ఇప్పుడు నేనేమైనా చెప్తే చెప్పించానంటారు. సో వాళ్ళ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి, వీళ్ళల్లో ఎవరన్నా కార్పొరేటర్ గారికి ఇచ్చారా, వీళ్ళకి తెలియకుండా కార్పొరేటర్ ఏమైనా తీసుకుందా, వీళ్ళు ఏమైనా ఇప్పుడు దాకా కట్టకుండా ఉన్నారా అన్నది మీరే ఎంక్వైరీ చేసుకుని నాకు చెప్పండి. మెయిన్ 5 గ్రూపులు తేడాలు వచ్చినాయి అన్నారు. శ్రీ మహాలక్ష్మి, శ్రీదీప్తి, మారుతి, ఇంకేంటమ్మా విఘ్నేశ్వర, సిద్ధి వినాయక, ఆ గ్రూప్ సభ్యులు అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు ఏ గ్రూప్ ఎవరిని అడిగి ఆ గ్రూపుల దగ్గర మిగతా అన్ని గ్రూపులు సక్రమంగా కట్టేస్తున్నారు. సో సక్రమంగా కడుతున్నారు కానీ గొడవ లేదు. మనకి తేడా వచ్చిన గ్రూపులను దొంగ ఉండాలి, తేడా వచ్చిన గ్రూపులన్నీ ఇక్కడ పెట్టేశాను. నేను దొంగ అయితే నేను దొంగతోనే ఒప్పేసుకుంటా. ఇది రాజకీయం చెయ్యాలి, నీ తోటి వాళ్ళని ఎవరినో నీ తోడబుట్టిన వాళ్ళనో నువ్వు నుంచోబెట్టుకోవాలి అంటే నేను కాదు అన్ను. కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా ఉన్నాను. నేను వ్యక్తిగత దోషానికి చాలా దూరం. నాకు ఎవరు పోటీకి నిలబడినా పిన్నో బాబాయో అన్న అనుకుని నవ్వుకుంటూ అటు ప్రచారం చేయండి ఇటు ప్రచారం చేయండి, అవతలోని చెడ్డోని చేస్తే నేను మంచి అయిపోను. ఇది రాజకీయ లబ్ధి కోసం జరుగుతుందా, లేదంటే నేను ఎవరికైనా కంటగింపుగా ఉండి పార్టీ నుంచి తొలగించడానికి కుట్ర జరుగుతుందా అన్నది మీరే ఆలోచించి చెప్పండి. దీంట్లో 36 డివిజన్ కార్పొరేటర్ అక్క దగ్గరికి అయితే మా సమస్య మేము ఏ రోజు తీసుకెళ్ళలేదండి. కానీ కొంతమందికి ఎలా ఉందంటే అది ఆవిడకి మేము చెప్పుకున్నాము, ఆవిడ మా డబ్బులు తినేసింది అనేసి నిన్న నైట్ మేము TV5లో మేము న్యూస్ చూసాము. న్యూస్ చూసి అక్క మేము ఈ రోజు దాకా నా సమస్య నీ దాకా తీసుకురాలేదు, నా సమస్య రాత్రి వెళ్తే అక్క నా సమస్య క్లియర్ చేస్తానని చెప్పి అక్క నాకు భరోసా ఇచ్చిందండి. కానీ ఏ రోజు మేము అక్కకైతే చెప్పలేదు. కానీ అక్క పేరు ఎందుకు లాగారో మాకు అదే అర్థం కావట్లేదు. మేము అసలు ఎమ్మెల్యే గారికే కానీ ఈ మున్సిపల్ ఆఫీస్లో కానీ మేము ఏ రోజు కూడా మేము కంప్లైంట్ అవ్వాలి, ఆయన దగ్గర కూడా మేము వెళ్ళలేదు. ఎమ్మెల్యే గారి దృష్టిగా తీసుకెళ్ళలేదండి. అసలు ఎమ్మెల్యే గారి దగ్గర మేము వెళ్ళలేదు. మాకు బ్యాంక్ నుంచి నోటీస్ వస్తే మేము డైరెక్ట్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను తప్ప ఎమ్మెల్యే గారి ఆఫీస్కి అయితే మేము వెళ్ళలేదు. సిఆర్పి నాగదుర్గండి.